కంటి సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అమ్మనగల్ శివారు భజతండ దగ్గర ఉన్నాం. భజతండలో గత అర్ధరాత్రి ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి అంటే మహబూబాబాద్ జిల్లా దంతలపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలేలో అంటే సంబంధించినటువంటి దాంట్లో హెల్త్ సూపర్వైజర్ పనిచేస్తున్న పార్థసారథి 42 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. అతను విధులు మాత్రం అక్కడ నిర్వహిస్తున్నాడు. తన స్వగ్రామమైన భద్రాచలం నుంచి ఇక్కడికి అంటే 2 రోజులు సెలవు నేపథ్యంలో తన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ నుండి వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే ఉగాది పండుగ సంబంధించిన అన్ని పురస్కారం చేసుకొని ఇక్కడ మన తిరుగు ప్రయాణంలో దంతాలపల్లికి పోతున్న క్రమంలో గత అర్ధరాత్రి కూడా దారుణానికి జరిగిందని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి మరి టైం అంటే సుమారు 12-1 గంట మరి జరిగిందని చెప్తున్నారు కొంతమంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ప్రస్తుతం మన సంఘటన స్థలం దగ్గర ఉన్న ఇక్కడ సంఘటన స్థలానికి ఎస్పీ గారు డిఎస్పీ స్థాయి అధికారులు కూడా వచ్చి పూర్తిగా విచారిస్తారు ఏం జరిగింది అని చెప్పేసి. అది పూర్తిగా తనకి ఏం జరిగిందని సంబంధించినటువంటి మృతులు అంటే వివరాలు తీసుకున్నటువంటి ఆ బంధువులు కూడా భువనగిరి నుంచి కొంతమంది బంధువులు ఇక్కడికి వచ్చి మొత్తం సమాచారం తెలుసుకొని ఇక్కడ మొత్తం ఆరాధిస్తారు. వాళ్ళు రోజులు మొత్తం ఆకాశం దింపారు. ఎందుకంటే మాతో రాత్రి మాతో మాట్లాడి సరదాగా మాట్లాడి మేము డ్యూటీకి వెళ్తుందని చెప్పేసి క్రమంలో కూడా ఇప్పుడు ఇది ఎంత చోటు చేసుకోవడంతో వాళ్ళు చాలా ఆందోళన పడుతున్న పరిస్థితి చేస్తున్నారు. ఇలాంటి మా మొత్తం ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నారు. మరి ఎందుకు జరిగిందని చెప్పేసి కొంత పోలీసులు పూర్తి స్థాయి విచారణ చెప్పినట్లు మా ప్రస్తుతానికి కొంత వీడియో తీసుకొచ్చి బాడీ మొత్తం ఇక్కడ ఉంది. అయితే అంటే స్థానికులు చెప్పే సమాచారం ప్రకారం ఇది గుడ్డలతో నరికారు అంటే సుమారు 4-5 ఉండొచ్చు అని చెప్పేసి కొంత స్థానికులు మొత్తం ఇక్కడ వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయి మొత్తం విచారణ జరిగిన తర్వాత ఎవరు చేశారు ఏంటి అనేది మొత్తం పూర్తి స్థాయి విచారణ పోలీసు మొత్తం విచారించిన పరిస్థితి ఉంది. మహబూబాబాద్లో గత అర్ధరాత్రి పూట జరిగిన దారుణమైన సంఘటనకి సంబంధించినటువంటి ఇక్కడ సాక్షులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు వస్తున్నాడు 5:30కి వస్తే బండి చూసి వెళ్ళిపోయింది ఆయన. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు అంటే వచ్చింది మా బాబాయ్. అంతలే తర్వాత నేను వచ్చేలోపు మా బాబాయ్ను ఇంకొక ఆయన ఇద్దరు కలిసి ఏమైందని చూసేలోపు ఆడ చెప్పులు పడి ఉన్నాయి. చెప్పులు మళ్ళీ ఏమో ఆడ ఫోన్ పడి ఉంది. ఆ ఫోన్లు వస్తున్నాయి అంటే ఫోన్ ఉన్నది సంగతి తెలియదు మాకు. ఫోన్ రాగానే ఫోన్ లేపి ఇట్లా మీ మనిషి ఇట్లా అయిపోయింది అని చెప్పి ఆ ఫోన్లో ఫోన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడారు? ఫోన్ లో మా బాబాయ్ మాట్లాడారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు తెలియదు మరి వాళ్ళు చెప్పారు కదా చనిపోయింది తెలియదు వాళ్ళు ఏమో తెలియదు మరి వాళ్ళు ఇట్లా మీ మనిషి ఇట్లా అయిపోయిందని చెప్పిన అంతలకే కాల్ 100 ఫోన్ చేస్తే సార్ వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు. సుమారు ఎన్ని గంటలు జరిగి ఉండొచ్చు అది తెలియదండి. పొద్దున్న మేము 6 గంటలకు అయితే వచ్చినాం ఇటు. అది అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టు బండి అంటే వ్యవసాయ పనులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నట్టు బండి సంబంధించిన ఫోన్ కూడా చూసిపోతే ఇక్కడ పోలీసులకి సమాచారం ఇచ్చారు. అది సమాచారం అందుకున్నటువంటి వాళ్ళ బంధువులు కూడా మనతో పాటు వాళ్ళ మృతులు ఏదైతే పార్థసారథి ఉందో వాళ్ళ మృతులు అక్క కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు అడిగి తీసుకుందాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది? మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకు మార్నింగే తెలిసింది సార్. మార్నింగ్ వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే ఇక నాని ఫోన్ ఎత్తట్లేదు. ఏంటంటే ఒకళ్ళు మా ఇంటికి వచ్చాడేమో అని చేస్తే మేము మా ఇంటికి రాలేదు అసలు ఏందో మాకు తెలియక మేము ఫోన్ చేస్తే ఇక్కడ ఉండే వాళ్ళు ఫోన్ చేసి ఇలా పడిపోయి ఉన్నాడు రోడ్ పక్కన. ఎలా ఉన్నాడంటే ప్రాణం లేదన్నట్టుగా అన్నారు. కానీ మాకు ఈ వివరాలన్నీ తెలియలేదు. పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఏదో ఇబ్బంది ఉంది మీకు ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్టుగా. స్థానికులు అంటున్నారు అంటే చనిపోయిన కింద పక్కన ఫోన్ రింగ్ అయింది మాట్లాడారని చెప్పేసి. వాళ్ళు ఎవరు మాట్లాడారు మీకు ఉందా? పొద్దున పూట అయితే మేము చేసాం సార్. 6:30 తర్వాత మేము చేసాం. మా భద్రాచలం నుంచి వాళ్ళ వైఫ్ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తుంటారు. అంటే అక్క కొడుకు వాళ్ళు ఉన్నారు కదా రాలేదు ఫోన్ ఎత్తట్లేదు ఏంటని చేస్తుంటారు. మరి ఎవరు చేశారనేది నాకు తెలియదు. అంటే మీ తమ్మునికి అంటే వేరే ఈ మధ్య తరచు గొడవలు జరిగే భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే సస్పెక్ట్ ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు మీరు? మా తమ్ముడి మీద వేరే వాళ్ళు ఎవరు పర్సనల్గా గ్రడ్జ్ అట్లా ఏం లేదు సార్. వాళ్ళ వైఫ్కి వాడికి బాగానే ఉంది. కానీ ఎవరు ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ వల్ల ఎఫ్ఐఆర్ ఉందని లాస్ట్ ఒక 3 years బ్యాక్ మేము ఇబ్బంది పడ్డాము. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అంతా బాగానే ఉంటామని చెప్పి అతనితో మేము అగ్రిమెంట్ తీసుకొని మేమంతా బాగానే ఉన్నాము. అందరూ బాగుండాలనే కదా సార్ మనం అనుకునేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడి మీద అటాక్ జరిగింది. బీపీఎల్ వాడు బీపీఎల్లో డ్యూటీకి వెళ్తుంటే అటాక్ జరిగింది. కానీ మళ్ళీ
కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు అంత మనకి పర్సన్ ఎవరో తెలిసి సీసీ ఫుటేజ్ అన్ని చూసుకున్నారు, ఎవరు దొరక్క. గతంలో ఎన్ని సంవత్సరాలు జరిగిందని అంటే ఇక్కడ జాబ్ రాకముందు అక్కడ జరిగింది, ఒక 1.5 year దాటిపోయింది సార్ అది జరుగుతుంది. మొత్తానికైతే ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళ అక్క వాళ్ళ సోదరి చెప్తున్న పరిస్థితి మనం చూస్తే నేను మన కీలక ఒక ఆధారాలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గతంలో అంటే ఇక్కడ దంతలపల్లిలో జాబ్ చేయకుందుకు హైదరాబాద్ బీపీలో జాబ్ చేశాడు. అక్కడ కూడా ఒకసారి ఇలానే ఒక అటాక్ జరిగింది. అప్పుడు కొంచెం పోలీసు కేసు పెట్టాము. మళ్ళీ మనకి గొడవలు ఎందుకని చెప్పేసి సర్దుమణికి వ్యవహారం. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సంఘటన జరగడం వాళ్ళు భయాందోళన గురవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఎవరు చూసినట్లయితే ఇది అంటే కొంతమంది కావాలని దీన్ని కొంచెం కుటుంబ తగాదాల విషయంలో దీన్ని కావాలని దీన్ని ఇలా చేశారని చెప్పేసి మన వాళ్ళ సంబంధించినటువంటి అక్క సోదరి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏరియా నా పేరు, నేను 5 బాగు, నేను చిలకగడ పోతాను, నా చిలకలు ఇంటి ఉన్నాయి. అయితే అదే పక్క వస్తా కదా, నేను బండి కనబడ్డది. కనబడగా నేను సడన్గా మోరి దాటగానే మరి బండిలో ఏమైనా మనుషులు గిట్ట ఉన్నారా అనుకొని బండి వెనక తిప్పితే ఏంటంటే బాక్స్ కరెక్ట్గా నా లైటు అటు కొడుతుంది బండి కాడ చూస్తే వెళ్ళలేరు. అటు చూస్తే బొమ్మ వెళ్ళక కనబడుతుంది. కొద్ది దూరం ముందు పోయి చూసిన మనిషి ఉన్నప్పుడు వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి చూసిన. వచ్చేటప్పుడు ఆయన ఫోన్ 6ంటికి వచ్చినాము. ఇదే 4 కూడి వచ్చినాము. వచ్చి చూస్తే ఆ మనిషి ఉన్నాడు. ఇటు చూస్తే ఫోన్ ఏమో అక్కడ మోతుకుంటుంది, మోరి ముందు మోతుకుంటే ఎత్తుకొని ఏదో మాట్లాడారు అంటే ఎవరు మాట్లాడతారు, నేను పోయి ఎత్తుకొని మాట్లాడి ఫోన్ మాట్లాడేదా? నేను ఎవరు మాట్లాడారు? వాళ్ళు హైదరాబాద్ నుంచి మాట్లాడారు. వాళ్ళు అంటే ఆడవాళ్ళ మొగోడు ఉన్నాడు. ఫస్ట్ మొగోడు మాట్లాడి వాళ్ళ భార్య కూడా మాట్లాడింది, బిడ్డ కూడా మాట్లాడి అందరు మాట్లాడింది. ఏం చెప్పింది వాళ్ళకి? అది చెప్పి పొలానికి కాడ మనిషి ఇక్కడ పడి ఉన్నాడు, ఫోన్ ఎవరి కాడ మోతుకుంటా అంటే ఎత్తుకొని మాట్లాడతానని. పోలీసులకు ఎవరు సమాచారం వచ్చింది? నేను ఇచ్చా. నేను చెప్పి మరి పోలీసు ఎన్ని గంటలకు వచ్చి ఇప్పుడు పోలీసులు 7 అయింది. ఇప్పుడు వచ్చారు. వచ్చి నువ్వు చూసినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఇవ్వలేరు, పిల్ల ఎవరు కలిసి మేము ఇక బావుల కాడ వస్తాంగా. వచ్చినప్పుడు అందరు కూడి చూసింది. మామూలుగా వాళ్ళు ఏమంటుంది అంటే స్థానికులు కూడా అక్కడ గొడ్డలతో నరికి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చిన్న అనుమానం వ్యక్తం చేస్తారు. గొడ్డలు ఇట్లని అలాంటి అనుమానం కనబడ్డాయి మీకు? ఏం కనబడలేదు సార్, అక్కడ ఏం కనబడలే. కానీ దెబ్బ అయితే మాత్రం చాలా కొట్టింది. కానీ అక్కడ మనిషి, ఇక్కడ బండి, ఇక్కడ చెప్పులు, ఇక్కడ చెల్లు అంత ఆగంలో ఉన్న చెప్పులు ఇక్కడనే ఉన్నాయి. మోరి ముందు చెప్పులు ఉన్నాయి. చెల్లు కూడా ఇటు చెప్పు ఇటు మోరి కాడ ఉన్నది. బండి మధ్యాహ్నం మనిషి అక్కడ ఉన్నాడు. ఇట్టే ఉరికిచ్చారు. ఉరికిచ్చి ఇట్లా పోయినట్టు ఉండవు. ఇట్లా పోయి ఆ తెగ చెరువులు అక్కడ చంపినట్టు ఉన్నారు. చంపిన బాబతే, లేకపోతే బండి యాజన అయితే అక్కడ దగ్గరనే ఉండు అంతవరకు చూసిన సార్.